3 అశ్వమేధ యాగాలు చేశాడు ధర్మరాజు గారు. 3 అశ్వమేధ యాగములు చేసిన తరువాత అశ్వమేధ యాగాలకి కృష్ణ పరమాత్మని ఆహ్వానించారు, సమున్నతంగా సత్కరించారు. కృష్ణుడు కూడా ఎంతో సంతోషించాడు. బయలుదేరి కృష్ణ పరమాత్మ ద్వారకా నగరానికి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోతుంటే ఈ హస్తినాపురంలో ఉన్న వాళ్ళందరూ ఆయన్ని ఎంతో స్తోత్రం చేశారు. ద్వారకా నగరంలో స్తోత్రం చేశారు. మహానుభావుడు ద్వారక చేరుకున్నాడు. చేరుకున్న తరువాత ఒకరోజు అందరూ సంతోషంగా కాలం గడిపేస్తున్నారు హస్తినాపురంలో. విదురుడు వచ్చాడు. భాగవతం మన జీవితాన్నే బయట పెడుతుందండి. మీరు అంతర్లీనంగా గమనించండి. అస్తమానం నేను అలా అంటే మీరు కొంచెం బాధపడచ్చు, కానీ మీ అంతటా మీరు గమనించే ప్రయత్నం చెయ్యండి. మనవడు పుట్టేశాడు పరీక్షిత్. చాలా సంతోషంగా ఉంది కుంతి. ఎవరు అంత స్తోత్రం చేసిందో ఆ కుంతి ఈశ్వరుడి గురించి మరిచిపోయింది. మరిచిపోయిందంటే నా ఉద్దేశంలో పూర్తిగా విస్మరించిందని కాదు. ధృతరాష్ట్రుడు హస్తినాపురంలో ధర్మరాజు గారితో సంతోషంగా పెట్టింది తిని బతికేస్తున్నాడు. గాంధారి ధృతరాష్ట్రుడు పక్కన కూర్చుని ఏదో పెట్టింది తినేసి ఆవిడ సంతోషంగా కాలం గడిపేస్తోంది. పాండవులు రాజ్యం వచ్చేసింది, వాళ్ళు సంతోషంగా కాలం గడిపేస్తున్నారు. పరీక్షిత్ మహారాజు పెద్దవాడు అయిపోతున్నాడు. ఉన్న ఒక్కగానొక్క నలుసు పెద్దవాడవుతున్నాడు, మంచి కీర్తివంతుడు, ఎటువంటి అవగుణాలు లేవు, పొంగిపోతున్నారు. విదురుడు వచ్చాడు. ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాడు విదురుడు. విదురుడు రావడంలో భారతంలో ఒక గమ్మత్తు ఉంటుంది. ఎందుకంటే విదురుడు వస్తే మీరు గుర్తుపెట్టుకోండి, మృత్యువు గురించి మాట్లాడుతుంటాడు. ఎందుకు మాట్లాడతాడంటే విదురుడు యమధర్మరాజు యొక్క అంశం. ఎప్పుడు ఈ శరీరం పడిపోతే ఏం జరుగుతుందో, ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్తుంటాడు. మాండవ్య మహర్షి యొక్క శాపం చేత 100 సంవత్సరముల శూద్రభావనని తీసుకుని విదురుడిగా వచ్చాడు మహానుభావుడు. అపారమైన ధర్మవేత్త. ఆయన తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు కురుక్షేత్ర సమయంలో. మైత్రేయుడు కనపడి ఆయనకి ధర్మాన్ని, ఈశ్వరానుష్ఠానానికి సంబంధించినటువంటి రహస్యాల్ని తెలియచేశాడు. అవి విన్న తరువాత భగవంతుణ్ణి ధ్యానం చేసుకోవాలని తిరిగి వచ్చాడు. హస్తినాపురం వచ్చిన తర్వాత ధర్మరాజు గారు ఎదురెళ్ళాడు. ఎదురెళ్ళి తీసుకొని వచ్చాడు. ఇలా మహానుభావ, ఒక పక్షి అంటే పెద్దలు కనపడినప్పుడు ఎలా మాట్లాడాలో ధర్మరాజు మాట్లాడితే చూడాలండి. భారతంలో కానీ భాగవతంలో కానీ ధర్మరాజు మాట్లాడితే చాలా గంభీరంగా ఉంది. ధర్మరాజు ఏమంత వెర్రివాళ్ళ తెలివి తక్కువ వాళ్ళ మాట్లాడదు, చాలా గంభీరంగా మాట్లాడతాడు ధర్మరాజు. ధర్మరాజుకి అలా మాట్లాడడం రాకపోతే భీముడిని ఎవరండి అదుపు చేయగలరు? భీమసేనుడిని అదుపు చేయాలంటే ధర్మరాజు గారి మాటకే సాక్ష్యం. అంతటి మహానుభావుడు. అందులో విరాట పర్వంలో చూడండి, ఆ చెట్టు పీకేస్తుంటాడు. అప్పుడు ఒక్క మాట అంటాడు, అంతే ఆఫ్ చేస్తాడు. అన్నగారంటే అది అలా ఉండాలి. అన్నగారంటే ఈ కింద ఉన్నటువంటి నలుగురు ఒక్కొక్కడు ఒక్కొక్క రకం వాడు అయినా సరే పెద్ద ఆయన మాట కట్టుబడిపోతాడు. ఈ గౌరవం వాళ్ళకుంది, అలా ఉంచగలగడం ఆయనకి తెలుసు. అది అన్నదమ్ములంటే అలా ఉండాలి భారతంలో. చూడండి, ధర్మరాజు విదురుడికి ఎదురెళ్ళి స్వాగతం చెప్పి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి స్నానం చేశాక చక్కటి భోజనం చేసి విశ్రమించిన తర్వాత పాద సంవాహనం చేస్తూ కాళ్ళ దగ్గర కూర్చుని అంటాడు, మహానుభావ, మీరు చాలా కాలానికి తిరిగి వచ్చారు, మా అదృష్టం. మేము చిన్న పిల్లలుగా ఉండగా మా తండ్రి గారు మరణిస్తే ఒక పక్షి తన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా రెక్కల కింద పెట్టుకుని కాపాడి తాను తీసుకొచ్చిన ఆహారాన్ని నోట్లో పెడుతుందో అలా మమ్మల్ని కాపాడారు. లక్క ఇంట్లో పెట్టి మమ్మల్ని కాల్చేద్దాం అనుకున్నప్పుడు, అనేకమైన ప్రయోగాలు చేసి మమ్మల్ని సంహరించాలనుకున్నప్పుడు మీరు ధర్మాన్ని వివరణ చేశారు. సర్వకాలములయందు మా రక్షణ కోరుకున్నారు, మా వృద్ధి కోరుకున్నారు. అటువంటి మీరు ఎన్నో క్షేత్రములను పర్యటించారు. తీర్థయాత్ర చేసి వచ్చిన వాడి విషయంలో ఎలా ఉండాలో భాగవతం చెప్తుంది. తీర్థయాత్ర చేసి వచ్చినటువంటి వాడి పాదములకు నమస్కరిస్తే, ఏ పాదములకు వీడు నమస్కరించాడో యువతలవాడు తీర్థయాత్ర చేయకపోయినా తీర్థయాత్ర చేసి వచ్చిన వాడి పాదములకు నమస్కరించడం చేత ఆయా క్షేత్రములలోని దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీరు ఏ ఏ తీర్థములు తిరిగారు, ఏ ఏ తీర్థములను వసించి తిరిగి మీరే ఏ గిరుల్ కృమ్మినారని ఆ మనుచరిత్రలో ప్రవలాక్షుడు అడుగుతాడు. అలా మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏమేం చూశారు, మాకు చెప్పవలసింది అని అడుగుతాడు. విదురుడు ఎంతో సంతోషిస్తాడు. పెద్దవాళ్ళ దగ్గర మాట్లాడవలసినటువంటి విధానంలో మాట్లాడతాడు ధర్మరాజు. సంతోషించి ఆయనతో మాట్లాడి పంపించిన తరువాత ధృతరాష్ట్రుడు ఒక్కడే కూర్చుని ఉంటాడు. కూర్చునుండగా వస్తాడు విదురుడు. వచ్చి ఒక మాట అడుగుతాడు. ఇది భాగవతం, అందుకే భాగవతం కొన్ని కోట్ల జన్మల తర్వాత మాత్రమే వింటారు. భాగవతం విన్న ఫలితం ఉట్టినే పోదు అనడానికి కారణం అదే. ఆయన అన్నాడు, ఏమయ్యా అంధుడా అని పిలిచాడు. ఓ కళ్ళు లేనివాడా,
నువ్వు ఒక విషయం మరిచిపోయావేమో అని నేను అనుకుంటున్నాను అన్నాడు. ఏమిటి అని చూశాడు ధృతరాష్ట్రుడు. అవమానించాడు విదురుణ్ణి కురుక్షేత్రానికి ముందు. అన్నాడు, నీకు జ్ఞాపకం ఉందా, దుర్యోధనుడు తొడలు విరిగిపోయి కురుక్షేత్రంలో పడిపోయిన తరువాత ఇంకా బ్రతకాలన్న కోరికతో నీ పిల్లలతో ఎన్నో మాటలు పాండవుల్ని చంపాలని ప్రయత్నం చేసి వాళ్ళకి రావలసిన రాజ్యభాగాన్ని నువ్వు పెదనాయన వయ్యుండి కూడా కబళిస్తే ఆ పిల్లలు ధర్మంగా యుద్ధం చేసి రాజ్యాన్ని సంపాదించి నీవారన్న వారు మిగలకుండా చంపేవతల పారేస్తే దిక్కు లేక వాళ్ళ పంచన చేరితే అన్నానికి భీముడు అన్నాడు ఆ రోజున, పుట్టుగ్రుడ్డి, నీ బిడ్డలకి నీతి చెప్పలేక వాళ్ళని చంపడానికి కారకుడు అయ్యావురా, ఇంకా బ్రతుకుదామని పిండం తినడానికి మా ఇంటి మీద పడ్డావా అని అడిగాడు. ఎంత మరిచిపోయి బ్రతకడానికి ఇంకా ఇక్కడ చేరి తిరిగి బతుకుతున్నావురా అని అడిగాడు. కళ్ళు తిరిగిపోయాయి ధృతరాష్ట్రుడికి. నీకు ఇంత వయస్సు వచ్చింది, నీ కళ్ళ ముందు బిడ్డలు వెళ్ళిపోయారు, నీవారన్న వాడొక్కడు లేడు. ఎవరు నశించిపోవాలని కోరుకున్నావో వాళ్ళు అన్నం పెడుతున్నారు, నీకు తింటున్నావు. దేనికి తింటున్నావు? ఇంకా బ్రతికేద్దామని. అలా తినేసి కూడా బ్రతికేస్తావురా? నీ ఒళ్ళు ముడతలు పడిపోయింది, నీ కళ్ళు పుట్టుకతో కనపడవు. ఇలా ఎన్నాళ్ళు ఉంటాయి అనుకుంటున్నావు? ప్రాణాలు చచ్చిపోతావు. ఇక్కడ ఉన్నా చచ్చిపోతావు, ఉండకపోయినా చచ్చిపోతావు. బుద్ధి మరల్చుకోవడం నేర్చుకో. ఎందుకు ఈ బ్రతుకు నీకు? నా మాట విని ఉత్తర క్షణం లేచి ఉత్తర దిక్కుకు వెళ్ళిపో. ఎవ్వరి కోసం చూడకు. వెళ్ళిపోయి ఇన్నాళ్ళు బ్రతికిన దుష్ట బ్రతుకు చాలు నీకు. ఇప్పటికైనా నా మాట విను. వెళ్ళిపోయి ఈశ్వరుడి యందు మనస్సు చేర్చి ప్రాణములను ఆహుతి చేసేయి. అందులో చేసేసి యోగ మార్గంలో ఈశ్వరుణ్ణి చేరిపో. లేకపోతే నువ్వు చేసిన పాపాలకి ఎన్ని జన్మలు ఎత్తవలసి ఉంటుందో అన్నాడు. వెంటనే లేచి, గొప్ప మాట చెప్పావయ్యా, నిజమే. ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలయ్యా? భీముడు మొదలైన వాళ్ళు పెడుతున్నటువంటి ఈ నెత్తుటి కూడు తిని ఇంకా బతికేస్తున్నానా సంతోషంగా? నిద్ర పడుతోందా? ఛీ, రోత పుట్టిందయ్యా, వెళ్ళిపోతున్నానన్నాడు. ఒక వయస్సు వచ్చేసిన తరువాత మనిషి దృష్టి దేని మీదకి వెళ్ళిపోవాలో విదురుడు చెప్తున్నాడు. విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పట్లేదు, కళ్ళు మూసుకుపోయిన అందరికీ చెప్తున్నాడు. కదండి, నేను తప్పన్నానా? లేదు కదా. ఎటువైపుకి వెళ్ళవలసిన అవసరం ఉందో, ఇంకా శరీరం పడిపోయే టైం దగ్గరికి వచ్చేస్తున్నప్పుడు ఇంకా కోడల మీద దెప్పుళ్ళు, కూతురు మీద దెప్పుళ్ళు, పెద్ద కోడల ఇంటికి వెళ్ళి రెండో కోడల మీద నేరాలు, రెండో కోడల ఇంటికి వెళ్ళి పెద్ద కోడల మీద నేరాలు, గుళ్ళోకి వెళ్ళి కూడా నలుగురిని కూర్చోపెట్టుకుని తన వాళ్ళ మీద నేరాలు. ఎప్పటికీ నీ మనస్సు ఈశ్వరుడి మీద మగ్నం అవుతుంది. జుట్టు తెల్లపడిపోయింది, ఒళ్ళు ముడతలు పడిపోయింది, పలకల 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 కింద చాప పొలుసుల్లాగా చర్మం అంతా అద్దంలాగా విడిపోతోంది ఎక్కడికక్కడ చలిగాలికి. పూర్వం ఉన్న పటుత్వం లేదు. చేతులు వణుకుతున్నాయి. కూర్చుని లేద్దామంటే మోకాళ్ళు కొంచెం నొప్పెడుతున్నాయి. పూర్వంలా కొంచెం ఎక్కువ తింటే జీర్ణం అవ్వట్లేదు. త్రేణుపులు వస్తున్నాయి. ఒక్క రాత్రి నిద్రపోకపోతే ఉండలేకపోతున్నావు. పిల్లల పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళు చేసుకోగలిసినవి వాళ్ళు చేసుకుంటున్నారు. నువ్వు అస్తమానం నీకే జీతం ఎంత వస్తుందని అడిగితే వాడు విసుక్కుంటున్నాడు. నిన్ను చూసేటప్పటికి లెక్క పెట్టుకుంటున్నవాడు వెనక్కి పెట్టేసుకుంటున్నాడు. ఇంకా ఎందుకు బ్రతికేస్తానంటావు? బ్రతుకుతావు చచ్చే వరకు. కాబట్టి ఈలోగా మార్చు మనస్సుని. అలా కాకపోతే ధృతరాష్ట్రుడు అయిపోతావు అని నేర్పుతున్నాడు విదురుడు. ఈ మాటలు చెప్తే బయలుదేరిపోయాడు ధృతరాష్ట్రుడు. అంతే, గాంధారికి కూడా చెప్పలేదు. ఇది విచిత్రం. గాంధారికి కూడా చెప్పకుండా అంతఃపురాన్ని విడిచిపెట్టి పుట్టుగ్రుడ్డివాడు తడువుకుంటూ ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే భర్త వెళ్ళిపోతున్నాడని పసిగట్టింది గాంధారి. పసిగట్టి ఆయనతో పాటుగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తరువాత మరునాడు ఉదయం ధర్మరాజు గారు స్నానానుష్ఠానములన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ప్రతిరోజు వచ్చి పెదతండ్రి గారిని ధృతరాష్ట్రుడికి గాంధారికి తల తాటించి నమస్కరించేవాడు. మీరొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, భాగవతంగా వినకండి. మీరు దేవాలయానికి ప్రదక్షిణం చేశారా చెయ్యలేదా? అక్కర్లేదు. మీరు ఈశ్వరుడి పూజ చేశారా చెయ్యలేదా? అక్కర్లేదు. తల్లి తండ్రి కనీసం ఇద్దరిలో ఒకరైనా బ్రతికున్నవాడు అదృష్టవంతుడు. ఎందుకని? ప్రత్యక్షంగా దేవుడు నీ ఎదట తల్లిదండ్రులుగా ఉన్నాడు. వాళ్ళ పాదములకు నీ శిరస్సు తాటించి నమస్కరించగలిగితే 33 కోట్ల దేవతార్చన నువ్వు చేసేసినట్టే. కళ్ళు లేని పెద్ద తండ్రి తన్ని చంపాలనుకున్న వాడికి ధర్మరాజు నమస్కరించాడు. నువ్వెందుకు నీ కన్న వాళ్ళకి నమస్కరించలేవు? నమస్కరించిన నాడు భాగవతం పుట్టిన దేశంలో పుట్టాననిపించుకోవడానికి నీకున్న నైతిక అర్హత ఏమిటి? ఇది భాగవతం యొక్క ప్రశ్న. ధృతరాష్ట్రుడికి నమస్కరించేవాడు.
ఆ రోజు కూడా ధృతరాష్ట్రుడికి నమస్కరించడానికి అంతఃపురానికి వచ్చాడు, కనపడలేదు. కనపడకపోతే బెంగ పెట్టుకుని ఏడ్చాడు ధర్మరాజు. నేను తమ్ముడి బిడ్డణ్ణి, నా వలన ఏదో అపకారం జరిగి ఉంటుంది, నా వలన ఏదో పొల్లు మాట జారిపోయి ఉంటుంటుంది. నా పెద్ద తండ్రి అంధుడు, పాపం వృద్ధుడు, బిడ్డలందరూ మరణించారు. వీళ్ల వల్ల నేను ఇంకా సుఖపడలేనని ఏ అఘాయిత్యం చేసుకోవడానికి విడిపోయాడో నాకు చాలా బెంగగా ఉంది. నా పెద్ద తల్లి గాంధారీ మాత కనపట్టలేదు. అయ్యయ్యో, నేను ఎంత పొరపాటు చేశానో, నా తల్లిదండ్రులు వెళ్ళిపోయారని ధర్మరాజు అంతటి వాడు ఏడ్చాడు. ఈ దేశంలో పుట్టి తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో చేర్చినటువంటి వాడిని ఏమని పిలవాలి? నిజంగా తల్లిదండ్రులకి నమస్కరించి వెళ్ళిపోతే ఆ వయస్సులో చేసుకోవలసిన ఈశ్వరార్చనకి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం ధర్మరాజు ఇచ్చినటువంటి గడ్డ మీద నువ్వు పుట్టావు. ఈ గడ్డ మీద వృద్ధాశ్రమాలు వచ్చి వృద్ధాశ్రమాల్లో నిర్హేతుకంగా అక్రౌర్యంతో తల్లిదండ్రుల్ని తీసుకెళ్లి దింపేసే బిడ్డలు పుడుతున్నారంటే కలి ప్రవేశం విపరీతంగా ఉందనడానికి ఇంకింతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఈ జాతిని భాగవతం ఉద్ధరించాలా? ఏది ఉద్ధరించాలి చెప్పండి నాకు? భాగవతమే ఉద్ధరించాలి. అందుకని ఏడిస్తే విదురుడు వచ్చాడు. విదురుడిని అడిగాడు, నీకేమైనా తెలుసా ఎక్కడికి వెళ్ళాడో ధృతరాష్ట్రుడని. చాలా గమ్మత్తుగా ఉంటుందండి విదురుడికి ధృతరాష్ట్రుడికి ఉన్న సంబంధం. సరే, ఇప్పుడు నేను మళ్ళీ భారతంలోంచి ఆ విదుర ధృతరాష్ట్ర సంబంధం గురించి చెప్తే ఇప్పుడు అది పెద్ద అంశం అయిపోతుంది కాబట్టి నేను భయపడుతున్నాను దాని జోలికి వెళ్ళడానికి. అసలు కృష్ణుడు విశ్వరూప సందర్శనంలో ధృతరాష్ట్రుడికి దర్శనం ఇవ్వడం ఎందుకండి? అంతటి దుర్మార్గుడైతే ఎందుకు ఇచ్చాడో తెలుసా అండి? తప్పో ఒప్పో మంచివాడు విదురుడని తెలుసు. అందరూ పడుకున్నాక రాత్రి పిలిచి, ఒరే నిద్ర పట్టట్లేదురా విదురా, ఏమైనా మంచి మాటలు చెప్పనేవాడు. దిక్కుమాలినాడా, నీకు ఎందుకు నిద్ర పట్టదురా? దొంగలకి నిద్ర పట్టదు, నువ్వు దొంగడివి, మీ తమ్ముడు రాజ్యం, మీ తమ్ముడి పిల్లల రాజ్యం నువ్వు కొట్టేద్దాం అనుకుంటున్నావని తిట్టేవాడు. అన్నీ తిట్టేసిన తర్వాత రాత్రి, ఒరే బాగా తిట్టావురా, నిజమే నేను దొంగనే, కానీ వెళ్ళి పడుకో, నేను పడుకుంటాను. ఏం చేస్తాను, నేను ఈ మోహంలోంచి బయటికి రాలేననేవాడు. కనీసం ఒక్క మంచి వ్యక్తి దగ్గర సత్సంగం చేసి తన తప్పులు ఒప్పుకొని రాత్రి మంచి మాటలు వినేవాడు, బుర్రకి పట్టినా లేకపోయినా. ఈ పుణ్యానికి విశ్వరూప సందర్శనంలో ధృతరాష్ట్రుడికి కళ్ళిచ్చి దర్శనమిచ్చాడు కృష్ణుడు. ఒక సత్పురుషుడితో సహవాసం ఎంత గొప్పదో జీవితంలో చూడండి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకర భగవత్పాదులు. అందుకే అటువంటి ధృతరాష్ట్రుడు ఉత్తర దిక్కుకు వెళ్ళిపోతే, గాంధారి వెళ్ళిపోతే విదురుడు అన్నాడు, నాకు కూడా తెలియదు మరి ఎటు వెళ్ళిపోయాడో, కానీ నాకు కొంచెం బాధగానే ఉంది. పాపం పెద్దవాడు, కళ్ళు లేనివాడు, ఎంతైనా అన్నదమ్ములు కదండి. నిన్న రాత్రి మరి ఆయనేగా చెప్పాడు, ఎంత వెళ్ళిపోయినా అయ్యో పాపం ఎక్కడికి వెళ్ళిపోయాడో, ఏం తడువుకుంటున్నాడో అని నాకు బాధగానే ఉందని కన్నులు నీరు పెట్టుకున్నాడు. అప్పుడు నారదుడు వచ్చాడు. ఇప్పుడు నారదుడు ఎప్పుడు వచ్చినా జగత్ కళ్యాణమే. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, నారదుడు ఆ సందర్భంలో వచ్చాడు అంటే అలా బతకాలని, అంటే నా ఉద్దేశం అందరూ ఉత్తర దిక్కు వెళ్ళిపోండి అని కాదు సుమండి. అంటే ఉత్తర దిక్కు వెళ్ళిపోవడం ఉత్తమమైనటువంటి మార్గము వైపుకి ప్రయాణించడం, అంటే అటువంటి జీవితాన్ని అలవాటు చేసుకుని ఇంట్లో ఉంటూ వచ్చిన నష్టమే ఉందండి.